హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శైలు లాక్స్ అండి. ఇవాళ ఆకాకరకాయ కూర, బోడి కాకరకాయ కూడా అని అంటారు. బాండీ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాం ఫ్రెండ్స్. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఆకాకరకాయ వల్ల డయాబెటిస్ పేషెంట్లు అంటే షుగర్ పేషెంట్లకి ఫైబర్ కంటెంట్ బాగుంటుంది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి మంచిది. ఆకాకరకాయ అంటారు, బోడి కాకరకాయ అని అంటారు. నెక్స్ట్ కరివేపాకు వేగిందండి, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాం లైట్గా. ఎందుకంటే కాకరకాయ వేస్తాం కాబట్టి కాకరకాయతో పాటు ఉల్లిపాయ కూడా వేగిద్దండి. చూడండి ఫ్రెండ్స్, లైట్గా వేపాను. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకొని వేపుకుందాం. ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చండి. మనం మామూలుగా కాకరకాయ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు, ఇలా కూరలాగా కూడా చేసుకోవచ్చు. కొంతమంది పులుసు కూడా తీసుకుంటారు. కాకరకాయ తింటే మంచిదండి షుగర్ పేషెంట్కి. శైలు లాక్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. చూడండి, కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసా. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ముక్క తొందరగా మగ్గిద్ది, వాటర్ ఎక్కువ పట్టదు. చూడండి వేగింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. కాకరకాయ అటు ఇటు అల్లం పేస్టు వేసుకున్న తర్వాత కాకరకాయ చూడండి వేగింది. కాకరకాయ అల్లం పేస్ట్ కూడా వేసాను. ఒక 2-3 మినిట్స్ ఉంచుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. చూడండి అటు ఇటు అని మధ్యలో వేస్తున్నా, తొందరగా మగ్గిపోయింది టమాటా. ఒక 5 మినిట్స్లోనే మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఆవిరికి. చూడండి అంతా కలుపుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కారం వేసుకుందాం. మనం ఎంత తింటామో కారం స్పైసీకి తగ్గట్టు వేసుకుందాం. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు ఫ్రెండ్స్. నేను మీడియంగానే వేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసుకొని దించేసుకోవటమే. కాకరకాయ కూర రెడీ అయ్యిద్ది. దీంట్లో ఫైబర్ కంటెంట్ మంచిదండి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. చూడండి కొంచెం వాటర్ వేస్తున్నా, పుష్ప అంటే కర్రీలాగా చేస్తున్నా ఫ్రెండ్స్. ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని తర్వాత ధనియాల పొడి వేసుకొని దించేసుకోవటమే. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని దించుకున్నాం ఫ్రెండ్స్. కాకరకాయ కర్రీ లాగే కనిపించట్లా, బీరకాయ కూరలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. బీరకాయ పచ్చిపప్పు వేసుకొని ఎలా వండుకుంటాము అలా కనిపిస్తుంది. కర్రీ రెడీ అయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.